యాక్చువల్‌గా పండగలేం లేవు. చాలామంది బోర్‌గా ఫీల్ అవుతున్నారు. పండగ లాంటి సినిమా రాబోతుంది. ఆల్రెడీ ట్రైలర్ చూసాము. చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. యాక్చువల్‌గా కడిగినట్టుందంటారా బొమ్మ? చాలా బాగా కనిపిస్తోంది. ఇందులో సమంత గారు అంటున్నారు, "నేనెవరో తెలుసా?" అస్సలు నేనెవరో తెలుసా అంటున్నారు. కనుక్కుందాం మరి. మ్యామ్ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అయితే సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ చాలా యూ. మంచి వ్యూస్, చాలా మంచి రివ్యూస్ కూడా ట్రైలర్ పైన వచ్చాయి. అండ్ ట్రైలర్ రెస్పాన్స్ ఎట్లా అనిపిస్తోంది? ట్రైలర్ రెస్పాన్స్ చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు వీఆర్ రెడీ ఫర్ అవర్ మూవీ రిలీజ్. సో ఎక్సైట్‌మెంట్, నర్వస్‌నెస్ అన్నీ కలిపి ఉంది. ఓకే. అండ్ ముఖ్యంగా మిమ్మల్ని ఒకటి మాత్రం పొగడకుండా ఉండలేకపోతున్నాను. ఎప్పుడో గురువారం మార్చి 1 సాయంత్రం 5:40కి చూసాం. ఇప్పుడు కొడతానంటే మామూలుగా ఉండదు అన్నటువంటి డైలాగ్స్‌తో మళ్ళీ వచ్చారు. అంటే ఎంత పెద్ద జర్నీ. అండ్ ఈ జర్నీ అంతా ఒకసారి చూస్తే మీకెలా అనిపిస్తుంది? అంటే టోటల్‌గా ఫుల్ ఆఫ్ ఫిల్మ్‌లోనే ఉన్నారు. హీరోయిన్‌గా వచ్చారు. హీరో అయిపోయారు. ఒక మాట చెప్పాలంటే. సో, ఎలా అనిపిస్తోంది? డెఫినెట్‌లీ గ్రేట్‌ఫుల్‌గా ఉంది. బికాజ్ బ్రేక్ తీసుకున్నాను. కానీ బ్రేక్ తర్వాత కూడా దేర్ ఈస్ గుడ్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిల్మ్, గుడ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఫర్ ద ఫిల్మ్. సో ఇట్ ఫీల్స్ లైక్ నా ఆడియన్స్ నన్ను ఎప్పుడు వదలట్లేదు. ఆహ్, అండ్ ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ దట్. ఐయామ్ ఆల్వేస్ గ్రేట్‌ఫుల్. అండ్ all my films I want to do better. I want to give something better. Um I want them to be surprised in the theater. So yeah. ట్రైలర్ చూస్తే అయితే చాలా మంది ఆడవాళ్ళతో చాలా చక్కగా కనిపిస్తోంది. నందిని మ్యామ్ మీరు చెప్పండి. నాకు సమంత గారు గుర్తొచ్చినప్పుడల్లా రాజు గారు గుర్తు రావట్లే మీరే గుర్తొస్తున్నారు. ఎందుకండి? 3 సినిమాలు ఆ! అండ్ ఈ మధ్య కాలంలో టోటల్ ప్రమోషన్స్. ఆ! సో, డెఫినిట్‌గా మీరే గుర్తొస్తున్నారు. అండ్ 'జబర్దస్త్', 'ఓ బేబీ' హ్మ్. అండ్ ఇప్పుడు. అండ్ ఏది కూడా గుర్తుండిపోయేదే. హ్మ్. అండ్ ఎట్లా అనిపిస్తోంది? అండ్ ముఖ్యంగా సమంత గారి గురించి ఒక 2 మాటలు చెప్పిన తర్వాత మూవీలోకెళ్తాం. సో, ఆహ్, సామ్‌తో పనిజేయడం ఎప్పుడూ ఆహ్, ఛాలెంజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే, ఏదో ఈజీ సినిమాతోటి రారు నా దగ్గరికి. ఒక ఇంట్రెస్టింగ్ దాంతోటొస్తారు. ప్లస్ తనకో ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. సో, దానికి రీచ్ అవ్వాలి. దాన్ని డెలివర్ జేయాలి. అండ్ క్రియేటివ్‌గా మేము మాట్లాడుకునేటప్పుడు కూడా ఒక మంచి డిస్కషన్ ఉంటుంది. రైట్ ఫ్రమ్ 'ఓ బేబీ' దట్ వాస్ దేర్. ఈ సినిమాకి ఇంకా రాజ్ గారు గూడా తోడయ్యారు. వసంత్ గారు, సీత గారు. సో, ఇట్ వాస్ అ బిగ్ టీమ్. సచ్ అ బిగ్ టీమ్ టుగెదర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. సో, ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ హిమాంక్ సార్ చెప్పండి 56 డేస్‌లో ఆల్మోస్ట్ సినిమా కంప్లీట్ చేశారు. ఈ మధ్య కాలంలో చాలా చాలా రోజులకు గాని సినిమాలు రావు. అనౌన్స్‌మెంట్ తర్వాత ఎప్పుడో చూస్తున్నాం. అండ్ ఇంత ఫాస్ట్‌గా మూవీ తీసుకురావడం అనౌన్స్‌మెంట్ ఇలా వచ్చింది, ఇలా సినిమా వచ్చేసింది. అండ్ మీ సపోర్ట్ అండ్ ముఖ్యంగా ఈ ప్రొడక్షన్ గురించి మీరు అంటే నంది గారు చెప్పినట్టు ఈ సినిమా మీద పనిచేసినోళ్ళందరూ చాలా జాగ్రత్తగా వెరీ కన్సిడరేట్ టువర్డ్స్ ఎవ్రీ యాస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇప్పుడు మనం సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి రాజ్ గారు, వసంత్ గారు ఆ స్క్రిప్ట్ ఏ లెవెల్‌కొచ్చింది. దాని తర్వాత ద ద ఎంటైర్ టీమ్ ఇప్పుడు మన ఓం సార్ అన్న, మన టెక్నికల్ టీమ్ అన్న ఎవ్రీబడీ హావ్ బీన్ వెరీ అకామిడేటింగ్. అంటే మనం చెప్పినట్టు చేసి వాళ్ళు ఏం డీలేస్ లేకుండా ప్లానింగ్ వాస్ వెరీ గుడ్. దానివల్లనే ఇట్లా చేయాలి. ఇంత 56 డేస్‌లో చేసేసాం సినిమా. నంది గారు, రాజ్ గారు వాళ్ళ కాంట్రిబ్యూషన్ సెట్ మీద అండ్ రోజుకి మామూలుగా 2, 3 నిమిషాలు షూట్ చేసేది మేము ఆల్మోస్ట్ 6, 7 నిమిషాలు షూట్ చేసాం. అదంతా వాళ్ళ ప్లానింగ్ వల్లనే, అంత టీమ్ ఎఫర్ట్ వల్లనే అయిందని ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ దట్ హాస్ హ్యాపెండ్. ఓకే.